Hi everyone. In today's video we are going to learn a new thing. ఒక్కొక్కసారి మన రెగ్యులర్ కన్వర్సేషన్స్ లో మనము కొన్ని వర్డ్స్ సెంటెన్సెస్ ఎలా యూస్ చేస్తామంటే ఈ పని చేయడం నా వల్ల కాదు, నాకు అంత శక్తి లేదు అంటాము. లేకపోతే అమ్మ బాబోయ్ ఆ రెస్టారెంట్కి వెళ్ళాలా, నేనంత డబ్బులు ఖర్చు పెట్టలేను, అది నాకంత ఆర్థిక స్తోమత లేదు, ఇలా వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఎలా ఇంగ్లీష్లో చెప్పాలి? సపోజ్ ఒక బరువైన ఆబ్జెక్ట్ ఏదైనా లిఫ్ట్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ చాలా బరువుగా ఉంది, ఈ వస్తువుని నేను లిఫ్ట్ చేయలేను, నాకంత శక్తి లేదు అనాలి. అప్పుడు ఎలా అంటాము? ఐ కాంట్ లిఫ్ట్ దిస్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ. అంటే నా శక్తి కన్నా ఎక్కువ ఉంది, దీన్ని లిఫ్ట్ చేసే అంత శక్తి నా దగ్గర లేదు అని చెప్పడం అన్నమాట. ఒకేసారి ఇన్ని మల్టిపుల్ టాస్క్స్ హ్యాండిల్ చేయాలా, నా వల్ల కావట్లేదు బాబు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు మల్టీ టాస్కింగ్ ఈజ్ బియాండ్ మై కెపాసిటీ. అంటే ఒకేసారి ఇన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ, ఇలా చెప్పచ్చు. సామర్థ్యం లేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. మరి అదే ఆర్థిక స్తోమత లేదు అన్నప్పుడు ఎలా చెప్పాలి? దానికి వేరు దీనికి వేరు. సామర్థ్యం లేదు అంటే శక్తికి మించింది అన్నప్పుడు బియాండ్ మై కెపాసిటీ. అదే ఆర్థిక స్తోమత లేదు అన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే ఆ కార్ కొనడం నా వల్ల కాదు, ఎందుకు అంటే నాకు అంత ఆర్థిక స్తోమత లేదు, అది నా ఆర్థిక స్తోమత కన్నా మించింది అని చెప్పాలి. అప్పుడు బయింగ్ దాట్ కార్ ఈజ్ బియాండ్ మై మీన్స్. బియాండ్ మై మీన్స్ అని దేనికి వాడతాము అంటే ఆర్థిక స్తోమత గురించి, స్పెషల్గా ఫైనాన్షియల్ గురించి చెప్పేటప్పుడు బియాండ్ మై మీన్స్ అని వాడతాము. ఓకే, ఆ ఇల్లు నేను కొనలేను, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు, ఐ కెనాట్ అఫోర్డ్ దట్, ఐ కాంట్ బై దట్ హౌస్ బికాస్ ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ అని చెప్పచ్చు. స్పెషల్గా ఫైనాన్షియల్ గురించి చెప్పాలంటే ఇట్స్ బియాండ్ మై మీన్స్ అని చెప్పచ్చు. ఓకే, నేను నిన్ను 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళలేను, ఐ కాంట్ టేక్ యూ టు దట్ 5 స్టార్ హోటల్, ఇట్స్ బియాండ్ మై మీన్స్. అంటే నేను ఖర్చు పెట్టగలిగేదానికన్నా అక్కడ ఎక్కువ ఉంటుంది, నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు అని చెప్పడం అన్నమాట. సో దీస్ టూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బియాండ్ మై కెపాసిటీ, బియాండ్ మై మీన్స్, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్ ఉందనుకోండి, అక్కడికి మన పిల్లల్ని పంపించాలనుకోండి, నేను ఆ పిల్లల్ని ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించలేను, అక్కడ నాకు అంత ఆర్థిక శక్తి లేదు, అక్కడ చాలా ఫీ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు సెండింగ్ మై కిడ్స్ టు అన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ బియాండ్ మై మీన్స్. అంటే నా శక్తి కన్నా ఎక్కువ ఉంటుంది, నాకు అంత శక్తి లేదు. బియాండ్ మై కెపాసిటీ కూడా వాడచ్చు, కాకపోతే స్పెషల్గా ఫైనాన్షియల్ గురించి చెప్పాలి అంటే బియాండ్ మై మీన్స్. దట్స్ ఆల్. బాయ్.